ఇంటర్నెట్ లేదు, ఆ గూగుల్ లేదు, చేతిలో స్మార్ట్ ఫోన్ అంతకంటే లేదు. కేవలం ఒక చిన్న పోస్ట్ కార్డ్, దానిపై హేతువాది చీరాల అని ఒక సగం అడ్రస్ మాత్రమే ఉంది. అసలు ఆ ఒక్క ఉత్తరం ఎక్కడో తెలంగాణలోని ఒక పల్లెటూర్లో ఒక నిశ్శబ్ద భావ విప్లవానికి దారితీస్తుందని, ఒక కుర్రాడి జీవితాన్నే పూర్తిగా మార్చేస్తుందని ఎవరైనా ఊహించడం చాలా కష్టం కదా. అవును, నిజంగా ఊహించలేము. సరే, ఈ విషయాన్ని లోతుగా విశ్లేషిద్దాం. ఈరోజు ఈ లోతైన విశ్లేషణలో ఆ నిశ్శబ్ద విప్లవం వెనుక ఉన్న మూలాలను బయటికి తీద్దాం. ఒక పోస్ట్ కార్డ్ ద్వారా మొదలైన ప్రయాణం ఆ కుర్రాణ్ణి ఏకంగా హేతువాది మాసపత్రికకు సహాయ సంపాదకుడుగా ఎలా ఎదిగేలా చేసిందో మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. దీనికంతటికీ కేంద్ర బిందువు హేతువాద మానవవాదాల లైట్ హౌస్ అని పిలువబడే రావిపూడి వెంకటాద్రి గారు. ఆయన గురించి రాయబడిన ఒక అద్భుతమైన స్వీయ అనుభవ వ్యాసం ఆధారంగా మన ఈ ప్రయాణం సాగుతుంది. అంటే ఈ లోతైన విశ్లేషణకు ఈ వ్యాసం ఒక అద్భుతమైన ముడిసరుకు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం కేవలం ఒక వ్యక్తి జీవిత కథను మాత్రమే చూడబోవడం లేదు. ఒక తాత్వికత లేదా ఒక సైద్ధాంతిక విధానం ఒక తరాన్ని అసలు ఎలా మేల్కొల్పుతోందో చూడబోతున్నాం. అంటే ఒక రకమైన బ్రెయిన్ వాష్కి విరుగుడులాగా అంటారా? ఎగ్జాక్ట్లీ. సమాజమంతా మూఢనమ్మకాల్లో ఉన్నప్పుడు అసలు ఏమిటి, ఎందుకు అని ప్రశ్నించే ధైర్యం మనిషి మెదడుకు పట్టిన తుప్పును ఎలా వదిలించిందో అర్థం చేసుకోవడానికి ఈ వ్యాసం ఒక అద్దం లాంటిది. కరెక్ట్. అయితే ముందుగా ఆ యువకుడి బాల్యం, అతని ఆలోచనలు అసలు ఎలా మొదలయ్యాయో గమనిద్దాం. అతను పెరిగిన వాతావరణం పూర్తిగా మతపరమైనది. నుదుటిన ఎర్రటి కుంకుమ తిలకం, ఆ చేతికి కంకణం, మొలదారం, మెడలో దారం, ఇవన్నీ చూస్తే సాంప్రదాయ మూలాలు ఎంత బలంగా ఉన్న ఇంట్లో పెరిగాడో మనకర్థమవుతుంది కదా. అవును, పక్కా సాంప్రదాయం అన్నమాట. అంతేకాదు, పూర్వజన్మలు పునర్జన్మలు ఉంటాయని నమ్మడం, ఈ విశ్వాన్ని ఎవరో ఒక అదృశ్య శక్తి నడిపిస్తోందని గట్టిగా విశ్వసించడం ఆ వయసులో ఆ కుర్రాడిలో బలంగా నాటుకుపోయాయి. కాని అక్కడే ఒక ఆసక్తికరమైన పరిణామం జరిగింది. అంటే ఒకవైపు ఆ హిందూ మతపరమైన వాతావరణంలో పెరుగుతూనే తన 5వ తరగతిలో స్కూల్కొచ్చిన కొన్ని క్రైస్తవ పుస్తకాలు కొని చదవడం మొదలుపెట్టాడు. ఓహో, 5వ తరగతిలోనేనా? అవును. ముఖ్యంగా దేవుడు 7 రోజుల్లో ఈ ప్రపంచాన్ని ఎలా సృష్టించాడు అనే బైబిల్ సృష్టివాద సిద్ధాంతం అతనిలో తీవ్రమైన ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక మళ్ళీ 7వ తరగతికొచ్చేసరికి భగవద్గీత పారాయణానికి వెళ్లేవాడు. అబ్బా, ఇదొక విచిత్రమైన కలయిక కదా. అవునవును. అలాగే ఇంటి ముందు మసీదుండటం, ముస్లిం స్నేహితుల వల్ల వాళ్ల పండుగల గురించి కూడా ఆ కుర్రాడికి స్పష్టమైన అవగాహనొచ్చింది. ఒకే మెదడు, కానీ దాని చుట్టూ ఇన్ని రకాల భిన్నమైన మత ప్రవాహాలు. ఇక్కడే నాకు ఒక చిన్న సందేహం కలుగుతోంది. ఏంటంటే, సాధారణంగా ఒక వయస్సులో ఇన్ని మతగ్రంథాలు చదివినప్పుడు ఆ వ్యక్తి మరింత బలమైన మత విశ్వాసిగా మారిపోవాలి కదా. అసలు దేవుడిని ప్రశ్నించడమే పాపం అని నమ్మే స్థాయికి వెళ్ళాలి. సాధారణంగా జరిగేదదే. మరి ఈ కుర్రాడు హేతువాదం వైపు ఎలా మళ్ళాడు? ఇది కాస్త విరుద్ధంగా అనిపిస్తోంది నాకు. ఈ సందేహం రావడం చాలా సహజం. దీని వెనుకనున్న అసలు కారణం మత గ్రంథాలతో పాటు సమాంతరంగా అతనిలోకి ప్రవహించిన సైన్స్. ఓ, సైన్స్ పుస్తకాలు కూడా చదివాడా? అవును. ఒకవైపు మతపరమైన సృష్టివాదం చదువుతున్న ఆ కుర్రాడి చేతికి చెకుముకి, వండర్వరల్డ్ లాంటి సైన్స్ మ్యాగజైన్లు కూడా చేరాయి. అంటే మతమంతా దేవుని మాయా అని చెప్తుంటే సైన్స్ దానికి పూర్తి భిన్నంగా కారణాలు, ఆధారాలు చూపించింది. ఈ వైరుధ్యం అతని మెదడులో ఒక ఘర్షణకు దారితీసింది. అంటే దీన్ని ఒక స్పాంజ్తో పోల్చొచ్చేమో. చుట్టూ ఉన్న ప్రతి మతపరమైన, సైన్స్ పరమైన విషయాన్ని ఆ కుర్రాడు ఒక స్పాంజ్లాగా పీల్చుకుంటూ ఉన్నాడు, కానీ అసలైన క్లారిటీ మాత్రం రాలేదు కదా. గూగుల్, స్మార్ట్ ఫోన్లున్న ఈ కాలంలో ఏదైనా తెలుసుకోవడం చాలా సులభం, కానీ అప్పట్లో ఆ కుతూహలాన్ని తీర్చుకోవడం ఎంత కష్టమో కదా. నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అవును. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ అన్వేషణకు ఒక దిశానిర్దేశం చేసిన పుస్తకం ఒకటుంది. అదే డాక్టర్ అబ్రహాం కోవూరు వ్రాసిన దేవతలు, దయ్యాలు, భూతాలు అనే పుస్తకం. అప్పటికా కుర్రాడు వయసు కేవలం 16 సంవత్సరాలు. 16 ఏళ్లకు ఆ పుస్తకం చదివాడా? అవునండి. ఆ పుస్తకం చదివినప్పుడు అందులో తొలిసారిగా హేతువాది అనే పదం అతనికి పరిచయమైంది. ఆ పదానికి అక్షరాల అర్థమేమిటో అప్పటికతనికి తెలియకపోయినా ఆ ప్రశ్నించే తత్వం, అంటే ఎందుకు, ఏమిటి, ఎలా అనేది అతనిలో బలంగా నాటుకుపోయింది. కోవూరుగారి పుస్తకం కేవలం అద్భుతాలను విమర్శించదు, ప్రతిదాని వెనక ఉన్న మెకానిజంను శాస్త్రీయంగా వివరిస్తుంది కదా. భావాల బానిసత్వం నుండి బయటపడటానికి అతను వేసిన తొలి అడుగు అదే. ఇక్కడ విషయం మరింత ఆసక్తికరంగా మారుతుందనిపిస్తుంది.
ఆ పుస్తకాల్లో చదివిన ఆ హేతువాది అనే పదంపై ఉన్న ఆసక్తి ఎలా ఒక భౌతికమైన ఉత్తర ప్రత్యుత్తరాలకు దారితీసిందో మనం గమనించాలి. ఒకరోజు ఈనాడు ఆదివారం మ్యాగజీన్లో ఒక పుస్తక సమీక్ష కింద ఒక చిన్న అడ్రస్ కనిపించింది. అవును, అదే టర్నింగ్ పాయింట్. హేతువాది చీరాల పిన్ 523167 అని చూసి అసలు ఈ హేతువాది అంటే ఎవరు, వారెక్కడ ఉంటారు, వారిని కలుసుకోవాలి అని ఆ కుర్రాడు ఏకంగా ఒక పోస్ట్ కార్డ్ రాశాడు. ఈ రోజుల్లో మనం పంపిన మెసేజ్కి అవతల వైపు వెంటనే బ్లూటిక్స్ పడకపోతేనే విపరీతంగా కంగారు పడిపోతుంటాం కదా. కానీ ఒక పోస్ట్ కార్డు వ్రాసి దాని సమాధానం కోసం రోజుల తరబడి ఎదురుచూడటం అనే అనుభవం ఒక వ్యక్తిలో ఎంతటి బలమైన ముద్ర వేస్తుందో కదా. ఆలోచిస్తేనే అద్భుతంగా అనిపిస్తుంది. నిజమే, ఆ నిరీక్షణే ఒక తపస్సు లాంటిది. ఆ నిరీక్షణకు తగ్గ అద్భుతమైన సమాధానం కూడా వచ్చింది. తిరిగి వచ్చిన పోస్ట్ కార్డులో సమాజంలో వారు చాలా తక్కువగా అక్కడక్కడ చెల్లతదురుగా ఉంటారు, ముందుగా పుస్తకాలు చదవండి అని వ్రాసి కింద రావిపూడి వెంకటాద్రి అని సంతకం చేసుంది. అబ్బా, రావిపూడి వెంకటాద్రిగారి నుండి స్వయంగా రిప్లై వచ్చిందా? మేధావి ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉన్న ఒక అజ్ఞాత కుర్రాడి పోస్ట్ కార్డ్ని నిర్లక్ష్యం చేయకుండా సమాధానమివ్వడం వెనుకున్న ఆయన నిబద్ధత నిజంగా ప్రశంసనీయం. ఖచ్చితంగా. ఆ తరువాత ఆ కుర్రాడు మళ్లీ ఉత్తరం వ్రాయగానే 1995-96 ప్రాంతంలో వెంకటాద్రిగారు స్వయంగా హేతువాద మానవవాద పుస్తకాల సమీక్షా పుస్తకాన్ని, అలాగే హేతువాది మాసపత్రిక షాంపూల్ కాపీని పోస్ట్లో పంపించారు. వావ్! ఆ పుస్తకాలు చీరాల నుండి తూప్రాన్కు ప్రయాణించాయన్నమాట. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిందేంటంటే, జ్ఞానాన్ని పొందడం గొప్ప కాదు, దానిని ఇతరులతో పంచుకోవటం అసలైన ఉద్యమం. ఆ పంపించిన పుస్తకాలు తూప్రాన్ గ్రామములో ఎలాంటి మార్పులు తెచ్చాయో చూడాలి. రచయిత తన ఊరు తూప్రాన్లో హేతువాద ప్రచారం మొదలుపెట్టాడు. ఎవరైనా మిత్రులు హేతువాదమంటే ఏమిటి అనడిగితే దానికే తొలిసారిగా ఒక అద్భుతమైన నిర్వచనమిచ్చాడు. అదేంటి? హేతువాదమంటే సాహసం అని చెప్పాడు. నాకైతే ఈ నిర్వచనం చాలా బాగా నచ్చింది. దీన్ని ఒక అద్భుతమైన పోలికతో చెప్పచ్చు. ఇది ఎలా ఉందంటే, దట్టమైన చీకటి గదిలో ఒక చిన్న అగ్గిపుల్ల వెలిగించి ఆ వెలుతురుతో మెల్లగా ఇతరుల చేతుల్లో ఉన్న కొవ్వొత్తులను వెలిగించినట్లు ఉంది కదా. సమాజానికి ఎదురీదడం నిజంగానే పెద్ద సాహసం. ఎగ్జాక్ట్లీ. ఆ సాహసానికి సరైన దిశానిర్దేశం వెంకటాద్రిగారి రచనలే చేశాయి. ఇక్కడ వెంకటాద్రిగారి రచనల్లో ఉన్న ఆకర్షణేంటో మనం విడమర్చి చెప్పాలి. అప్పటివరకు హేతువాదమంటే కేవలం నాస్తికత్వం, అంటే దేవుడు లేడనడం, ప్రతిదాన్ని వ్యతిరేకించేవాళ్లు అని సమాజంలో ఒక ముద్ర ఉండేది. అవును, ఆ అపోహ చాలా మందిలో ఉండేది. కాని వెంకటాద్రిగారు ఆ అపోహలను తొలగించి దానికొక మానవవాదం మరుపిచ్చారు. అంటే ఇది కేవలం వ్యతిరేకించడం కాదు, మనిషికి మనిషే సాయం చేసుకోవాలి, సమస్యలకు శాస్త్రీయంగా పరిష్కారాలు వెతుక్కోవాలి అని చెప్పే ఒక సానుకూల జీవన విధానం అని స్పష్టం చేశారు. ఈ సానుకూల జీవన విధానమే ఆ తూప్రాన్ కుర్రాడిని, అతని మిత్రులను బాగా ఆకర్షించి ఉంటుంది కదా. అవును. ఆసక్తి ఉన్న మిత్రులతో కలిసి, ముఖ్యంగా రిటైర్డ్ హెడ్ మాస్టర్ కాసుల క్రిశ్చయ్య గారు, మెడికల్ ఆఫీసర్ బాలరాజుగారితో సాయంత్రాలు సమావేశమయ్యేవాడు. ఆదివారాలు వెంకటాద్రిగారి పుస్తకాలను చదువుతూ అందులోని ఘాటు విమర్శలను ఏకంగా నోట్స్లో వ్రాసుకునేవాడట. ఇంటర్మీడియట్ చదువుతూనే ఈ స్థాయి అధ్యయనం కొనసాగించడం విశేషం. అబ్బా, ఇంటర్ చదువుతూనే ఇంత లోతైన విషయాలు నేర్చుకున్నాడా? కేవలం ఉత్తరాల ద్వారా, పుస్తకాల ద్వారా పరిచయమైన ఒక ఆదర్శమూర్తిని నిజ జీవితంలో కలిసినప్పుడు ఆ అనుభవం ఎలా ఉంటుందో కదా. 2001 వరకు వాళ్ల మధ్య కేవలం ఉత్తర ప్రత్యుత్తరాలే నడిచాయి. ఆ తర్వాత వయోభారంతో, అనారోగ్యంతో ఉన్నానని ఒకసారి చీరాల మీటింగ్కు రమ్మనే వెంకటాద్రిగారి నుండి ఆహ్వానం రావడం, 2001 వేసవి సెలవుల్లో చీరాల కొత్తపేట వివేక విద్యాలయంలో వాళ్ల తొలి కలయిక జరగడం ఒక అద్భుతమైన ఘట్టం. ఆ కలయిక కుర్రాడిని ఎంతగానో ఆశ్చర్యపరిచి ఉంటుంది. ఎందుకంటే 80 ఏళ్ల వయసులో చేతిలో కర్ర ఉన్నా వాడకుండా మెట్లెక్కడం, సభ దగ్గరుండి పర్యవేక్షించడం, తీర్మానాలు డిక్టేట్ చేయడం, ఆ వయసులో కూడా ముక్కుసూటిగా మొహమాటం లేకుండా మాట్లాడే గాంభీర్యం ఆయనలో చూశాడు. కాని నాకిక్కడ ఇంకో విషయం చాలా ఆశ్చర్యం అనిపించింది.
ఆయన అంత పెద్ద సభను నడిపిస్తూనే భోజనాల దగ్గర కేవలం పెరుగన్నం మాత్రమే తిన్నారట. అవును, అది ఆయన సింప్లిసిటీకి నిదర్శనం. అసలు దీని అర్థమేమిటి? మేధోపరంగా ఎంతో ఎత్తులో ఉన్న ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితంలో కేవలం పెరుగన్నం తింటూ 80 ఏళ్ల వయసులో కూడా తన పని తాను చేసుకోవడమనే కాంట్రాస్ట్ నిజంగా అద్భుతం. ఆయన సైద్ధాంతిక గాంభీర్యానికి రచయిత తనను తాను పరిచయం చేసుకోవడానికి కూడా కాస్త భయపడిపోయాడు అని చదువుతుంటే సరదాగా అనిపించింది. నిజమే. ఇక్కడ మనం వెంకటాద్రి గారిని ఒక నిత్య విద్యార్థిగా విశ్లేషించాలి. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ మనం కొత్త విషయాలు నేర్చుకోవడం మానేస్తామా అనేది చాలామందికొచ్చే సందేహం కదా. అవును, చవలో మంది నాకన్నీ తెలుసు అనుకుంటారు. కాని వెంకటాద్రిగారు నిరంతరం పెరుగుతున్న శాస్త్ర సాంకేతిక విషయాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకున్నారు. తనకు కేవలం ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎలా మాత్రమే తెలుసునని ప్రకటించుకోవటం ఆయన వినయానికి, ఆ అన్వేషణకు నిదర్శనం. ఆ నిరంతర అన్వేషణే ఆ యువకుడికి కూడా స్ఫూర్తినిచ్చింది. ఆ తర్వాత అతను హైదరాబాద్, తెనాలి సమావేశాలకు కూడా హాజరవ్వడం మొదలుపెట్టాడు. ఒకసారి వెంకటాద్రిగారి కొటేషన్లతో ఏకంగా 100లాది పోస్టర్లు తయారుచేస్తే వాటిని చూసి వెంకటాద్రిగారు వీటిని తయారు చేయడానికి ఎంత కష్టపడ్డావయ్యా అని మెచ్చుకోవడం ఆ కుర్రాడికి దొరికిన అతిపెద్ద అవార్డని చెప్పొచ్చు కదా. ఖచ్చితంగా. ఇక్కడే గురువు ప్రభావం శిష్యుడి ఎదుగుదలగా ఎలా మారుతుందో మనం చూడొచ్చు. మేడూరి సత్యనారాయణగారి ప్రోత్సాహంతో హేతువాది 400వ సంచికకు రచయిత ఒక వ్యాసం రాశాడు. ఆ తర్వాత క్రమం తప్పకుండా రాయడం మొదలుపెట్టాడు. అంటే పోస్ట్ కార్డుల నుండి పత్రికలో వ్యాసాలు రాసే స్థాయికి ఎదిగాడన్నమాట. అవును. ఆ వ్యాసాలు చదివిన వెంకటాద్రిగారు ఎంతో ఇంప్రెస్ అయ్యి ఎవరు ఈయన అని మేడూరిగారిని అడిగితే తెలంగాణ నుండి మీ స్టూడెంటే అని ఆయన చెప్పారు. దానిటి వెంకటాద్రిగారు తెలంగాణలో ఇంత స్థాయిలో రాసే కార్యకర్త ఉండడం గొప్ప విషయం అని ప్రశంసించారు. ఆ తర్వాతే రచయిత హేతువాదికి సహాయ సంపాదకుడిగా ఎదగడం జరిగింది. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. ఒకప్పుడు అసలు హేతువాది అంటే ఎవరు అని పోస్ట్ కార్డ్ వ్రాసిన కుర్రాడు అదే పత్రికకు ఏకంగా సహాయ సంపాదకుడు స్థాయికి ఎదగడం ఒక సినిమా స్టోరీలా ఉంది కదా. అయితే ఈ సైద్ధాంతిక మూలాలు అసలెక్కడివి? ఈ ఆలోచనల వెనుక ఉన్న అసలు మేధావి ఎంఎన్ రాయ్. వెంకటాద్రిగారు భారతదేశంలో ఎంఎన్ రాయ్కి సరైన తాత్విక వారసుడు అని చెప్పొచ్చు. మత సాహిత్యాన్ని నిర్వీర్యం చేయడానికి, దానికి దీటుగా హేతువాద సాహిత్యం పెరగాలని ఆయన బలంగా నమ్మారు. సమాజంలో భావ విప్లవం తేవాలంటే గుంపులు గుంపులుగా జనం అవసరం లేదని, గుప్పెడు మంది వివేకవంతులు ఉన్నా చాలు అని ఆయన విశ్వసించారు. అంటే మాస్ లీడర్షిప్ కంటే ఇంటలెక్చువల్ లీడర్షిప్ ముఖ్యమంటారా? ఎగ్జాక్ట్లీ. ఈ క్రమంలో విద్యావంతులను, వివేకవంతులను చేయడం అంటే ఎడ్యుకేట్ ది ఎడ్యుకేటర్స్ అనే ఎంఎన్ రాయ్ సిద్ధాంతాన్ని వెంకటాద్రిగారు ఒక జీవితకాల బాధ్యతగా తీసుకున్నారు. ఇది చాలా శక్తివంతమైన సూత్రం. కేవలం డిగ్రీలు ఉన్నంత మాత్రాన వివేకం రాదు కదా. ముందు చదువుకున్న వాళ్లను సరైన మార్గంలో పెట్టాలి. చాలా లోతైన పాయింట్ ఇది. ఈ పూర్తి విశ్లేషణ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను ఒక్కసారి సంక్షిప్తంగా చూస్తే, రావిపూడి వెంకటాద్రి గారి జీవితం ద్వారా ప్రశ్నించే తత్వం, నిరంతర విద్యార్థిగా ఉండటం మరియు జ్ఞానాన్ని నిస్వార్థంగా పంచుకోవడమనేవి ఒక వ్యక్తిని కాకపోయినా ఒక తరాన్ని ఎలా మారుస్తాయో చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. అవును, 100% నిజం. అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు ఇది ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ మరియు ఆల్గారిథమ్స్ యుగంలో ఉన్నాము. మనకు ఏ సమాచారం కావాలో ఇంటర్నెట్ కేవలం సెకండ్లలో మన ముందుంచుతుంది. మరి నిరంతరం శాస్త్ర సాంకేతిక విషయాలను అప్డేట్ చేసుకునే వెంకటాద్రిగారు గనక ఈ కాలంలో ఉంటే, ఇదొక ఆసక్తికరమైన కోణం. ఆయన ఈ ఏఐని ఎడ్యుకేట్ ది ఎడ్యుకేటర్స్కి ఒక కొత్త సాధనంగా చూసేవారా, లేక మనం గుడ్డిగా ఏఐ ఇచ్చే సమాచారాన్ని నమ్మేస్తూ మన సొంత ఆలోచనా శక్తిని పక్కన పెట్టి మరో కొత్త రకమైన భావ బానిసత్వంలోకి వెళుతున్నామని హెచ్చరించేవారా? నా ఉద్దేశంలో ఆయన ఖచ్చితంగా ఈ భావ బానిసత్వం గురించి హెచ్చరించేవారేమో. ఎందుకంటే ప్రశ్న మనదైనప్పుడు
ఆన్సర్ కోసం వెతికే ప్రాసెస్ కూడా మనదే అయ్యుండాలి. అప్పుడే మెదడుకు పదును పెరుగుతుంది. అవును, చాలా కరెక్ట్గా చెప్పారు. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఈ ఆలోచనను ఒక ప్రశ్నగా అలా వదిలేస్తూ నిరంతరం ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించడం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు అని చెబుతూ ఈ లోతైన విశ్లేషణను ముగిద్దాం.